డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హాయ్ అక్షిత, హాయ్. ఎలా ఉన్నావు? యా ఐమ్ గుడ్. సో మా వ్యూవర్స్కి ఈరోజు మరి ఏం బిజినెస్ ఐడియాస్ చెప్తున్నావు? ప్రీవియస్ ఒక 2 ఐడియాస్ అయితే ఇచ్చావు మంచిగా, యా. బ్యూటిషియన్ కోర్స్ది. సో ఈరోజు ఏం బిజినెస్ ఐడియా చెప్తున్నావు? సో ఇంట్లో కూర్చున్న లేడీస్కి ఇంకో చిన్న బిజినెస్ ఇట్స్ బేకింగ్. బేకింగ్. ఈ మధ్య కేక్స్ కానీ వెడ్డింగ్స్కి కానీ బర్త్డేస్కి కానీ కేక్స్ చాలా ఆర్డర్ వస్తాయి. సో బేకరీ కంటే ఎక్కువ హోమ్ మేడ్ బేకరీకి కేక్స్కి ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. అండ్ కొంచెం నీట్నెస్ ఉంటుంది. ఈ మధ్య బేకరీస్ వాటిలో కూడా కొంచెం నీట్నెస్ ఉండట్లేదు కదా. చేయట్లేదు. సో దీనికి సపరేట్ స్టోర్ అవసరం లేదు. సో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ కూడా అవసరం లేదు. Okay. సో బేకింగ్ కోర్స్ అనేది ఒక 3 to 4 months ఉంటుంది. అది కూడా కొంచెం కోర్స్ నేర్చుకొని బేకింగ్ ఇంట్లోనే స్టార్ట్ చేసేస్తే ఈజీ అవుతుంది. సో ఇంట్లో మనకు కావాల్సిన కొన్ని ఐటమ్స్ అయితే ఉంటాయి మన హోమ్ కిచెన్లో. అవి కాకుండా బేకింగ్ కావాల్సిన ఐటమ్స్ లైక్ ఫ్లోర్ కానీ ఓవెన్ కానీ అవి కూడా తెచ్చుకొని పెట్టుకుంటే ఇట్స్ సెట్ థింగ్. ఓకే. ఆర్డర్ వచ్చినప్పుడే మనం బేకింగ్ కావాల్సిన ఐటమ్స్ లైక్ క్రీమ్ కానీ అలాంటివి ఏమైనా తెచ్చుకుంటే ఇంకా ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి ఎలాంటి టెన్షన్ ఉండదు. అంటే అన్ని పెట్టుకున్న తర్వాత ఆర్డర్ రాలేదు అని ఇదంతా స్టాక్ అంతా వేస్ట్ అవుతుందని భయం అవుతుంది కదా. ఎస్. సో ఒక్కసారి ఆర్డర్ వచ్చిన తర్వాత ఇవన్నీ తెచ్చుకుంటే ఇంకా ఈజీ అవుతుంది. సో అంటే ఎంత ఇన్వెస్ట్మెంట్ తో మనం దీన్ని స్టార్ట్ చేయొచ్చు? అంటే ఏమేమి మెటీరియల్ కావాలి? లైక్ మెషిన్స్. యా, మెషిన్స్ అంటే ఒక ఓవెన్, ఒక కేక్ స్టాండ్, చిన్న చిన్న మెటీరియల్స్ లైక్ క్రీమ్స్ అండ్ ఆల్ అవన్నీ ఉంటే సరిపోతుంది. మోస్ట్లీ ఒక ఓవెన్ ఒక 30,000 వరకు అలా ఉంటుంది. ఓవెన్ అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క ఇంట్లో ఉంటుంది. ఇంట్లోనే బేసిక్ ఉంటుంది. Yes. కానీ ఇంకొంచెం ప్రీమియం ఓవెన్ తెచ్చుకుంటే కేక్ అనేది మంచిగా బేక్ అవుతుంది. Yes. కేక్సే కాకుండా కప్ కేక్స్, చీజ్ కేక్స్ ఇలాంటివి చాలా ఎక్కువ అవుతున్నాయి కాబట్టి ఇట్స్ గుడ్ థింగ్. అంటే ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టొచ్చు అంటారు? మీ ఐడియాలజీ. యా, ఓవెన్కి ఒక 20,000-30,000లో అయిపోతుంది. ఇంకా చిన్న చిన్న వాటికి ఒక 10,000లో అయిపోతుంది కాబట్టి ఒక 30,000-40,000లో ఈజీగా అయిపోతుంది. 30,000-40,000 ఎంత ఇన్కమ్ గెయిన్ చేయొచ్చు అంటారు మంత్లీ? 30,000-40,000 తో పెట్టుకుందాం మనం యా, బేకింగ్ ది. ఎంత మంత్లీ ఎంత ఇన్వెస్ట్మెంట్ మనం గెయిన్ చేయొచ్చు? ఒక 1 kg కేక్కి అట్లీస్ట్ 1,500 to 2,000 ఛార్జ్ చేస్తారు. Yes. చిన్న బేసిక్ డిజైన్ తోటి. ఇంకా డిజైనర్ ఎక్కువ చేసి 2 లెవెల్స్గా కేక్ చేస్తే కూడా ఇంకెక్కువ కాస్ట్ తీసుకుంటారు కాబట్టి ఒక 2,000-3,000 వరకు ఉంటుంది. సో ఏ బిజినెస్ చేసినా కూడా మనకి పబ్లిసిటీ, మార్కెటింగ్ మస్ట్ కదా. అన్ని ఏ ఇంపార్టెంట్. బిజినెస్ ఇందులో చేయాలి? సోషల్ మీడియా ఇంకెక్కువ ప్రిఫర్ చేయాలి Prefer. మనము. సో దట్ మనం ఫొటోస్ అనేది పోస్ట్ చేసి ఒక్కసారి వాళ్ళ కస్టమర్ దగ్గరికి రీచ్ అవుతే కానీ మనకి యూజ్ ఉండదు. ఓకే. సో ఇప్పుడు ఇది ఫుడ్ బిజినెస్ మనం Yeah. మాట్లాడుకునేది. అంటే ఫుడ్ బిజినెస్ చేయాలి అనుకున్నప్పుడు ముఖ్యంగా పాటించాల్సినటువంటి రూల్స్ ఏంటి? నీట్నెస్, మన కిచెన్ ఎప్పుడు నీట్గా ఉండాలి. సో దట్ అంటే ఈ మధ్య రెస్టారెంట్స్లలో చాలా మంది చూస్తున్నారు నీట్నెస్ పాటించట్లేదు. వాళ్ళకి భయం అవుతుంది బయట తినాలంటే. అండ్ కంపేర్ టు దాట్ హోమ్ బేకర్స్ వాళ్ళు చాలా నీట్గా ఉంటారు. అంటే వాళ్ళ సొంత కిచెన్ కాబట్టి నీట్గా ఉంచుకుంటారు. ఎప్పుడప్పుడు యూటిల్స్ అన్ని క్లీన్ చేసుకుంటారు. ఓకే. సో నీట్నెస్ ఇస్ ఇంపార్టెంట్. కేర్ఫుల్గా క్రీమ్స్ అని డిజైన్ చేసేటప్పుడు కాన్సన్ట్రేషన్ ఇస్ ఇంపార్టెంట్. ఓకే. వాట్ అబౌట్ మార్కెటింగ్? మార్కెటింగ్, సోషల్ మీడియా అండ్ ఫేస్బుక్. సో ఈ మధ్య సోషల్ మీడియా ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇన్స్టాగ్రామ్ ఇంకా ఫేస్బుక్లో ఒకసారి పోస్ట్ చేసి దాన్ని వైరల్ చేస్తే మనకి మంచిగా ఉంటుంది. అంటే దీనికి కూడా కోర్స్ ఉంటుందా? ఈ యా, baking బేకింగ్ items? కోర్స్ అనేది ఉంటుంది. ఒక 3 to 4 months బేకింగ్ కోర్స్ అనేది చేసుకుంటే దాని తర్వాత వీ కెన్ స్టార్ట్ దిస్ బిజినెస్. అంటే సర్టిఫికేషన్ ఏమైనా ఇస్తారా ఆఫ్టర్ యా, సర్టిఫికేట్ అన్ని కోర్స్కి సర్టిఫికేట్ ఇస్తారు. మళ్ళీ ఒక 3 to 4 months కోర్స్ అని చెప్పాను కదా. ఓకే. ఆఫ్టర్ కోర్స్ కంప్లీట్ వాళ్ళకి సర్టిఫికేట్ ఇస్తారు. సో వీ కెన్ యూస్ దట్ సర్టిఫికేట్. అచ్చా, అంటే మనం ఒక 40,000 తో చిన్నగా స్టార్ట్ start చేసుకోవచ్చు. అంటే చేసుకోవచ్చు. స్టోర్ వరకు వెళ్ళకుండా అవును. ఇంట్లో పెట్టుకొని చేసుకోవచ్చు. ఫస్ట్ థింగ్ మన రిలేటివ్స్, మన చుట్టుపక్కల వాళ్ళే ఇస్తారు. Yes, feedback. వాళ్ళ సైడ్ నుంచి స్టార్ట్ చేసి మనం మంచిగా వైరల్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టుకొని వైరల్ అవ్వచ్చు. అక్కడి నుంచి మౌత్ పబ్లిసిటీ మౌత్ పబ్లిసిటీ మంచిగా అవుతుంది. సో అక్షిత, ఇప్పుడు బిజినెస్ కోర్సెస్ ఉన్నాయి కదా, అసలు అంటే బిజినెస్ కోర్సెస్ లో ఏమేమి కోర్సెస్ ఉంటాయి? అసలు ఏం చెప్తారు దాంట్లో? ఏం కోర్సెస్ యా, తీసుకుంటారు మీరు? మార్కెటింగ్ ఉంటుంది, హెచ్ఆర్ ఉంటుంది, అలా అన్ని చాలా ఉంటాయి. లైక్ జాబ్కి రిలేటెడే కాకుండా బిజినెస్ స్టార్ట్ చేయడానికి కూడా వాళ్ళు యూస్ఫుల్గా టిప్స్ అనేది, ఎడ్యుకేషన్ అనేది, నాలెడ్జ్ ఉంటుంది. ఓకే. అంటే బిజినెస్ ఎలా చేయాలి ఏంటి అనేది మొత్తం ఒక అన్ని చెప్తారు. అంటే features. బిజినెస్ ఎలా స్టార్టే కాదు, దాన్ని ఎలా డెవలప్ చేయాలి, డెవలప్ అయినాక ఏం చేయాలి, ఎక్కడి నుంచి ఏం చేయాలో కూడా అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కోర్స్ లాగా ఉంటుంది. కోర్స్ ఎంబీఏ మొత్తం 2 years కోర్స్ ఉంటుంది కాబట్టి అందులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒక మంచి బిజినెస్ సక్సెస్ అవ్వాలి అనుకుంటే ఒక్క Okay. పాయింట్ లో ఏం చెప్తారు మీరు? సక్సెస్ అవ్వాలి బిజినెస్ అంటే ఒకేసారి నేను రిచ్ అయిపోవాలి. ఆబ్వియస్లీ ఒకటేసారి ప్రాఫిట్స్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. మనం ఫస్ట్ 2 years అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎంత ప్రాఫిట్స్ వచ్చినా బిజినెస్లోనే మళ్ళీ ఇన్వెస్ట్ చేయాలి. ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. కాన్ఫిడెన్స్ ముఖ్యంగా ఉండాలి. చాలా మంది బిజినెస్లు పెట్టి
అంటే హడావుడిగా నేను ఏదో Yeah. చేసేయాలి అని చెప్పేసి పెట్టేసి అది వెంటనే లాస్ అయిపోవడము, లాస్ అయిపోయి చాలా మంది అది ఇట్స్ వెరీ బిగ్ మిస్టేక్. అంటే పెట్టంగానే రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు, టర్న్ Yes. ఓవర్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు, చాలా Yes. పెద్ద పెద్దగా ఎక్స్పెక్ట్ చేస్తారు. అదే చెప్తున్నాను కదా, 1-2 ఇయర్స్ వరకు ఏది ఎక్స్పెక్ట్ చేయకూడదు. వచ్చింది వచ్చినట్టుగానే మొత్తం బిజినెస్లోనే ఇన్వెస్ట్ చేయాలి. ఆ ఇన్వెస్ట్మెంట్ వల్లనే మన బిజినెస్ అనేది డెవలప్ అవుతుంది. సో కొంతమంది చూసుకుంటే ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నా కూడా ప్రాఫిట్స్ ఉండవు వాళ్ళకి. ఇంకా వాళ్ళ చేతిలో నుంచి పెట్టుకుంటూనే వెళ్తారు వాళ్ళు. ఇంకా Yeah. కావాలంటే క్రెడిట్స్ చేస్తారు బయట నుంచి కూడా. మరి అట్లాంటి వాళ్ళకి ఏమైనా చెప్తారా మీరు? మేబీ వాళ్ళు మార్కెటింగ్ మంచిగా చేయట్లేరేమో, మేబీ క్వాలిటీ మంచిగా ఉండట్లేదేమో ప్రోడక్ట్లో. సో ఫస్ట్ అవి క్వాలిటీ అండ్ మార్కెటింగ్, కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఒక్కసారి కస్టమర్ సాటిస్ఫాక్షన్ అయితేనే కదా మౌత్ పబ్లిసిటీ అవుతుంది. ఎస్. అలా అని చెప్పేసి మన పాకెట్ నుంచి ఇంకా ఇన్వెస్ట్మెంట్ చేయడం కూడా తప్పే. అప్పుడు లాసే తప్పిస్తే ఇంకేమీ ఉండదు. సో అక్షత ఒక విషయం చెప్పండి. అంటే మీ కాలేజ్ ప్రెమిసెస్‌లో మీరు ఉంటున్నప్పుడు ఇంక అంతసేపు ఈ బిజినెస్ గురించి మాట్లాడుకుంటారా? బిజినెస్ ఐడియాలజీ తోటే ఉంటారా మీ ఫ్రెండ్స్ గాని అందరూ కూడా స్టూడెంట్స్? చాలా మంది జాబ్స్‌కి ప్రిఫర్ చేస్తారు కాబట్టి జాబ్ ఇంటర్వ్యూ అలా చేయాలి. అండ్ లెక్చరర్స్ కూడా జాబ్ ఇంటర్వ్యూ అలా చేయాలి అని కాకుండా బిజినెస్ ఇలా పెట్టాలని కూడా చెప్తారు. సో లెక్చరర్ సపోర్ట్ కూడా మంచిగా ఉంటుంది. అంటే వాళ్ళ నాలెడ్జ్ మంచిగా షేర్ చేస్తారు. అంటే డిస్కషన్ చేసుకుంటా ఉంటారా స్టూడెంట్స్ మీరు? స్టూడెంట్స్ డిస్కస్ చేస్తారు. మనకు పర్సనల్‌గా డౌట్ వస్తే కూడా లెక్చరర్స్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. బిజినెస్ గురించి యాహ్! ఏమేమి బిజినెస్ గురించి మాట్లాడుకుంటారు ఎక్కువగా దేని గురించి మాట్లాడుకుంటారు? ఆబ్వియస్లీ స్టార్టింగ్ కాబట్టి స్మాల్ బిజినెస్ ఐడియాస్ గురించే మాట్లాడుకుంటారు. ఎగ్జాంపుల్ నా బిజినెస్ చూసుకోండి. ఐ జస్ట్ స్టార్టెడ్ ఎ స్మాల్ బిజినెస్ అండ్ అలా ఆ ట్రైని ఎలా డెవలప్ చేయాలి, ఎక్కడి నుంచి తెప్పించుకుంటే బాగుండు, లైక్ చైనా, ఢిల్లీ అలా కూడా డిస్కస్ చేస్తాము. సో అంటే మీ ఫ్రెండ్ సర్కిల్‌లో ఇంకా ఇలా బిజినెస్ చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? యాహ్! మీలాగా మోస్ట్‌లీ చదువుకుంటూ బిజినెస్ చేసేవాళ్ళు? అలా చాలా తక్కువ మంది ఉన్నారు. చాలా మంది జాబ్స్‌కి ప్రిఫర్ చేస్తున్నారు ఈ కాలంలో. ఆహా! సో అక్కడ చాలా కాంపిటీషన్ అవుతుంది. ఇక్కడ కాంపిటీషన్ లేదని కాదు. ఇక్కడ కూడా Yes. కాంపిటీషన్ ఉంటుంది. లైక్ ఎన్నో ఇయర్స్ నుంచి ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కదా! ఇక్కడ కాంపిటీటర్స్‌తో కూడా ఫైట్ చేయాలి. సో ఫైనల్ ఒక విషయం చెప్పండి అక్షిత. ఇప్పుడు చూసుకుంటే ఏఐ వచ్చేస్తుంది. జాబ్స్ అన్నీ పోతున్నాయి. రెసిషన్ టైమ్ అంటున్నారు. ఉన్న అవును. ఉద్యోగాలన్నీ పోతున్నాయి అని అంటున్నారు కదా! ఇటువంటి టైంలో చాలా మంది స్ట్రెస్‌కి గురవుతున్నారు. యాహ్! అయ్యో! ఉద్యోగాలు పోయి వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్ అయ్యి బ్యాక్‌గ్రౌండ్ అంతా చూసుకొని. అలాంటి వాళ్ళకి మరి వాళ్ళని బిజినెస్‌లోకి ఆహ్వానించే విధంగా ఏమని చెప్తావా? యాహ్! ఇన్ని రోజులు సేవింగ్స్ ఉంటుంది కదా! ఆ చిన్న సేవింగ్స్ చిన్న బిజినెస్ ఏమైనా స్టార్ట్ చేసి, ఆ బిజినెస్ చిన్నగా చూసుకుంటూ జాబ్ చేసినా గానీ డబుల్ ఇన్‌కమ్ ఉంటుంది మంచిగా. దేని మీద కూడా ఎప్పుడు డిపెండ్ అవ్వకూడదు. యెస్. జాబ్ ఎప్పుడైనా ఉండొచ్చు. బిజినెస్‌లో లాస్ అండ్ ప్రాఫిట్ కూడా ఉండొచ్చు. యెస్. సో ఫైనల్‌గా జాబ్ వర్సెస్ బిజినెస్ అంటే కూల్‌గా అక్షిత ఏం చెప్తుంది? ఐ విల్ చూస్ బిజినెస్. ఎందుకంటే అందులో ఉన్నావు కాబట్టి యాహ్! ఎగ్జాక్ట్లీ. 100%. ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ అంతా కూడా బిజినెసే. సో నా థాట్స్ అన్ని కూడా బిజినెస్ వైపే ఉంటాయి. ఓకే. అంటే ఇన్ ఫ్యూచర్‌లో ఇంకా వేరే ఏమైనా చేయాలని మైండ్‌లో ఉన్నాయా? నీ బిజినెస్‌నే డెవలప్ నా చేయాలనుకుంటున్నావా? బిజినెస్‌ని డెవలప్ చేస్తూ కొంచెం చిన్నగా ఈవెంట్ మేనేజ్మెంట్ అలా ఏదన్నా. వావ్! ఓకే. సో కంగ్రాట్స్ అక్షిత. థాంక్ నీ యూ. ఫ్యూచర్ బాగుండాలి. ఇంకా యూ హావ్ టు బికమ్ ఈవెంట్ మేనేజర్. థాంక్ యూ. థాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.